గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన మాధవిరెడ్డి గారు. మార్కెట్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో అండి. మ్యామ్, రైట్ నౌ మార్కెట్స్ వచ్చేసి నిఫ్టీ 50 141 పాయింట్స్తో 23,000 చేంజ్ దగ్గర, సెన్సెక్స్ వచ్చేసి 454తో 77 చేంజ్ దగ్గర, అండ్ నిఫ్టీ బ్యాంక్ 810 పాయింట్స్తో 49,000 చేంజ్ దగ్గర, ఐటీ నిఫ్టీ 160తో 42,000 చేంజ్ దగ్గర ఉన్నాయి. అండ్ చాలా పానిక్ అయ్యారు ఫ్యూ వీక్స్ బ్యాక్. అవునండి, లాస్ట్ వీక్ అంతా కూడా మార్కెట్ అంతా చాలా అంటే ఆల్మోస్ట్ వీక్ అంతా కూడా నెగిటివ్గానే ఉంది. వీక్ అంతా కూడా లాస్ట్ వీక్ అంతా కూడా సెల్లింగ్ మీదే ఎక్కువగా మనకు కనిపించారు. సో బేర్స్ హ్యావ్ టేకెన్ ద గ్రిప్ ఆన్ ది మార్కెట్స్ అని చెప్పొచ్చు. సో ఆల్మోస్ట్ 108 పాయింట్స్ లాస్ట్ వీక్ అయితే 23,200 వరకు కూడా మార్కెట్ వెళ్ళిందండి. దట్ ఈస్ ద క్రూషియల్ సపోర్ట్. ఈ వీక్ అయితే మాత్రం కొంచెం పాజిటివ్గానే ఈరోజు ఈ వీక్ స్టార్ట్ అయింది. బట్ ఇట్ హ్యాస్ స్టార్టెడ్ విత్ పాజిటివ్ నోట్ యాజ్ ట్రంప్ 2.0 హ్యాస్ స్టార్టెడ్ ఫైనల్లీ టుడే. మనకున్న చాలా అంటే ఇక్కడ నుంచి అయితే అన్ని ఈవెంట్స్ ఉన్నాయి, చాలా ఈవెంట్స్ ఉన్నాయి. వి విల్ డిస్కస్ అబౌట్ ఆల్ దీస్ ఈవెంట్స్. ఫస్ట్ ఈవెంట్ అయితే మనం సక్సెస్ఫుల్గా ఈరోజు అయితే కంప్లీట్ అయినట్టుగా మార్కెట్స్ అయితే పాజిటివ్గా వెళ్ళాయండి. బికాస్ ఆఫ్ వాళ్ళతో ఎక్కువగా వరీ ఎక్కడ వచ్చిందంటే హౌ చైనా అండ్ యుఎస్ రిలేషన్స్ విల్ ఇంపాక్ట్ ద ఎంటైర్ గ్లోబ్. దాని గురించి అందరూ కన్సర్న్స్ ఎక్కువగా పెట్టుకున్నారండి. బట్ ఫైనల్లీ ద వే ద చైనా అండ్ యుఎస్ రిలేషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఈజ్ రియల్లీ చాలా స్మూత్గా అయ్యాయి. అలానే పవర్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఈరోజు చాలా స్మూత్గా అయిపోయింది. సో మార్కెట్స్ హ్యావ్ రియాక్టెడ్ పాజిటివ్గా మనకి కనిపించింది. సో ట్రంప్ నుంచి అయితే మనం కూడా యాజ్ అన్ ఇండియన్ ఎకానమీ మనం కూడా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. లైక్ డిఫెన్స్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ మనకి మంచి సపోర్ట్ యూఎస్ నుంచి ట్రంప్ 2.0 ఈ పర్టికులర్ పీరియడ్లో మనకి రావాలి అని, అలానే కొంచెం వీసాస్ కూడా కొంచెం ఈజీగా వెళ్ళాలి అనేది, ఇలాంటిది చాలా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ మనకు కూడా ఇండియన్ ఎకానమీకి ట్రంప్ నుంచి వచ్చింది. అలానే బయలాటరల్ లైక్ బంగ్లాదేశ్తో కానీ మనకున్న వాళ్ళ నెగోషియేషన్స్ ద్వారా ఇంకొంచెం కొలాబరేట్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి అని చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయండి. సో ఫైనల్లీ ఇట్ హ్యాస్ ఎండెడ్. ఈ ఈవెంట్ అయితే ఈ ట్రంప్ 2.0 ఈరోజు ఆయన 47th ప్రెసిడెంట్గా ఏదైతే తీసుకున్నారో ఛార్జ్, చాలా పాజిటివ్గా అయితే మార్కెట్స్ ఎండ్ అయ్యాయి. బట్ నెక్స్ట్ మనకి చాలా ఈవెంట్స్ ఉన్నాయండి. లైక్ మనం చెప్పినట్టుగా ఇప్పుడైతే Q3 ఎర్నింగ్స్ ఈజ్ ద మెయిన్ ఫోకస్ అనేది ఇప్పుడు మనకి కనిపిస్తుంది. తర్వాత మనకి ఈ HDFC రిజల్ట్ ఈజ్ మైట్ గివింగ్ యూ సమ్ కైండ్ ఆఫ్ సమ్ మార్కెట్స్కి కొంచెం ఒక డైరెక్షన్ అనేది మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత మనకి February 1st బడ్జెట్ రాబోతుంది, అది కూడా మార్కెట్కి మంచి డైరెక్షన్ అనేది ఇవ్వబోతుంది. నెక్స్ట్ మనకి February 7th RBI మానిటరీ పాలసీ ఉంది. అందరూ కూడా దాని మీదే ఈసారి ఫోకస్ చేసాము. ఈసారైనా ఇంట్రెస్ట్ రేట్స్, రెపో రేట్స్ కొంచెం తగ్గించాలని. ఆ తర్వాత ఫైనల్గా February 8th ఢిల్లీ రిజల్ట్స్ మనకి రాబోతున్నాయి. అందులో మళ్ళీ బీజేపీ కానీ వచ్చిందనుకోండి, దట్ విల్ అగైన్ మార్కెట్ కొంచెం బూస్ట్ ఉంటుంది. సో దెర్ ఆర్ మెనీ ఈవెంట్స్ హ్యావ్ బీన్ లైన్డ్ అప్ ఫ్రమ్ స్టార్టింగ్ టుడే January 20th నుంచి మనకి Feb 8th వరకు మార్కెట్స్ అయితే ఈ బేస్డ్ ఆన్ దిస్ న్యూస్ బట్టి మనకి వాల్టిలిటీ అయితే కనిపిస్తుంది. సో రైట్ నౌ మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మార్కెట్స్ 23,344 దగ్గర అయితే మనకి ట్రేడ్ అవుతుందండి. ఫైనల్గా 23,250 ఈజ్ అ సపోర్ట్ లెవెల్. సో ఆ లెవెల్ కన్నా మనకి అలానే మెయింటైన్ చేస్తే అంటే 23,200 23,250 కానీ మెయింటైన్ చేయగలిగితే వీ కెన్ సీ నెక్స్ట్ లెవెల్ 24,000 కూడా ఈ పాజిటివిటీలో మనకి వెళ్ళే ఛాన్స్ ఉందండి. అదర్వైజ్ ఇఫ్ వీ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ నెగిటివ్ ఇంపాక్ట్ అంటే Q3 ఎర్నింగ్స్ కానీ కొంచెం మనకి డిసప్పాయింట్ చేసినట్లయితే వీ క్యాన్ సీ ఎట్ 23 కొంచెం బ్రేక్ అయ్యి 22,800 వరకు కొంచెం మనకి అదైతే కొంచెం సపోర్ట్ లెవెల్ అక్కడ కనిపిస్తుంది. రెసిస్టెన్స్ లెవెల్ నౌ వీఆర్ సీయింగ్ ఎట్ 23,450 23,600 వరకు మనకి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అండ్ ఇందాక మాట్లాడుతూ జొమాటో రిజల్ట్స్ అంతా సాటిస్ఫాక్టరీగా లేవని చెప్పడం జరిగింది. ఇలాంటి కొన్ని ఇంకో 2-3 బ్రాండ్స్ కి ఇలాగే అవుట్ పర్ఫార్మ్ ఉన్నట్లయితే Q3 రిజల్ట్స్ లో వాట్ వుడ్ బి ద సిచ్యువేషన్ అంటే? షూర్ అండి. ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు పాజిటివ్గా మనం చూసుకున్నట్లయితే ఇంతవరకు వచ్చిన రిజల్ట్స్ కానీ చూసుకున్నట్లయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ హ్యాస్ గివెన్ గుడ్ ఇన్పుట్ రిజల్ట్స్ అయితే మనకి అబోవ్ ఎస్టిమేట్స్ వచ్చాయండి. అలానే ఇన్ఫోసిస్ ఆల్సో హ్యాస్ గివెన్ గుడ్ రిజల్ట్స్. మెట్రో బ్రాండ్స్ ఇలాంటివి అంటే విల్సన్ రెన్యూబుల్ ఎనర్జీ, దీస్ కంపెనీస్ హ్యావ్ గివెన్ వెరీ గుడ్ రిజల్ట్స్. అలానే మనకి మైంట్రీ కానీ డీబీ కార్ప్, BEPL కూడా మంచి రిజల్ట్స్ వచ్చాయి. బట్ బిలో ఎస్టిమేట్స్ యాక్సిస్ బ్యాంక్ హ్యాస్ గివెన్ బిలో ఎస్టిమేట్స్, హ్యావెల్స్ అండ్ అలోక్ ఇండస్ట్రీస్ ఇలాంటి కొన్ని మీరు అన్నట్టుగా ఈరోజు జెమాటో కూడా
కొంచెం వాళ్ళ ఎస్టిమేట్స్కి వాళ్ళ నెట్ ప్రాఫిట్ అయితే కొంచెం బాగానే మనకి తగ్గినట్టుగా కనిపిస్తుందండి. సో మిక్స్డ్గా మనకి Q3 రిజల్ట్స్ ఉన్నాయి. సో మార్కెట్స్ ఆర్ మూవింగ్ బేస్డ్ ఆన్ ది రిజల్ట్స్. ఈ Q3 మనకి రిజల్ట్స్ ఇంకా చాలా రాబోతున్నాయి. ఈరోజు కూడా మనకి SBI లైఫ్ ఇన్సూరెన్స్, ICICI లాంబార్డ్ కూడా కొంచెం వీక్గానే రిజల్ట్స్ మనకి కనిపించాయండి. అలానే ఇండియన్ హోటల్స్ హ్యావ్స్ గివెన్ గుడ్ రిజల్ట్స్. జియో ఫైనాన్షియల్స్, 5 పైసా క్యాపిటల్, ఎథార్ అండ్ మమతా మిషనరీ ఇలాంటి కొన్ని కంపెనీస్ అయితే డైలీ మనకి రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి. సో ఇది ఒక మనకి ఇంపాక్ట్ చూపించబోతుంటే నెక్స్ట్ FIIs అండి. సో దట్ ఈజ్ మేకింగ్ అస్ మోర్ లైక్ జర్క్ ఆన్ ఫర్ ద మార్కెట్స్. వాళ్ళు ఇంకా కూడా సెల్లింగ్ మోడ్లోనే ఉన్నారు. లైక్ ఇప్పటి వరకు జనవరి ఈరోజు 19th, సో ఇప్పటికి కూడా 44,000 crores సెల్ చేశారండి 19th వరకు, జనవరి 19th వరకు. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద FIIs విల్ బికమ్ పాజిటివ్ అండ్ టర్న్ ఇన్ టు బయర్స్ రాదర్ దాన్ సెల్లర్స్. ఇంతవరకు వాళ్ళు సెల్లర్స్గా ఉన్నారు, చాలా వరకు సెల్ చేస్తూనే ఉన్నారు. బట్ రైట్ నౌ వీఆర్ ఎక్స్పెక్టింగ్ వాళ్ళ వైపు నుండి కూడా FIIs నుంచి కూడా మనకు కొంచెం పాజిటివ్గా మన మార్కెట్లో కానీ బయ్యింగ్ కానీ స్టార్ట్ అయితే వీ మైట్ సీ సమ్ 24,000 లెవెల్స్ అయితే మనం ఈజీగా గెయిన్ చేయొచ్చండి. సో దీస్ ఆర్ ఆల్ ఓవరాల్ వీ హ్యావ్ టు సీ హౌ ద FIIs అండ్ ద Q3 ఎర్నింగ్స్ అండ్ ద బడ్జెట్ ఈజ్ గివింగ్ ద నెక్స్ట్ డైరెక్షన్ ఫర్ ద మార్కెట్. అండ్ డెఫినెట్లీ మీరు చెప్పిన విధంగా ట్రంప్ విషయం అయ్యి ఉండొచ్చు, Q3 రిజల్ట్స్ అయ్యి ఉండొచ్చు, ఓవరాల్ అప్డేట్స్ అన్నీ కూడా మార్కెట్కి సంహౌ పుష్ ఇవ్వడం ఒక హ్యాపీనెస్ అని చెప్పొచ్చు మ్యామ్. అండ్ మీరు చెప్పిన విధంగా మార్కెట్స్ ఉన్నప్పుడు ప్యానిక్ అయిన వాళ్ళకంటే కూడా స్టే చేసిన వాళ్ళు ఇప్పుడు డెఫినెట్లీ దే విల్ బి మచ్ హ్యాపియర్. అండ్ సో ఒక రైట్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఈ ఛానల్ చూస్తూనే ఉండండి. అండ్ సో రైట్ నౌ ఏంటంటే ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ అంటే వాల్టిలిటీ అయితే వస్తూ ఉంటుందండి. సో వాల్టిలిటీ వచ్చేటప్పుడు కొంచెం ప్యానిక్ సెల్లింగ్ అనేది తగ్గించుకోవాలి. అంటే ఒక ఫియర్ అనేది వచ్చేస్తుంది. అంటే మార్కెట్స్ ఒక్కసారి కరెక్ట్ అయ్యాయని మనం వినగానే ప్యానిక్ సెల్ చేయడం. కొంతమంది అంటే ప్యానిక్ బై చేస్తూ ఉంటారు. ఇంకా అమ్మో మార్కెట్స్ ఇంకా ఒక్కసారిగా ఇక పాజిటివ్లోకి వెళ్ళిపోయాయి అని చెప్పేసి వాళ్ళ రిస్క్ ఎపటైట్ని కూడా పక్కన పెట్టేసి చాలామంది బై చేస్తూ ఉంటారు. అది కూడా కొంచెం తగ్గించుకోవాలి. తర్వాత పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఉండాలి. అంటే డెట్లో కూడా కొంత ఉండాలి, మనం గోల్డ్లో ఉండాలి, ఈక్విటీలో ఉండాలి. సో ఇలా రీబ్యాలెన్సింగ్ చేసుకుంటూ తర్వాత మనం ఏంటంటే లైక్ మార్కెట్లో మన ప్రిన్సిపల్ని కూడా ప్రొటెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తేనే బాగుంటుందండి. అండ్ వీ షుడ్ నాట్ స్టాప్ ఎస్ఐపీస్ అన్నిటినీ కూడా మనం రన్ చేసుకుంటూ కంటిన్యూ చేసుకుంటూ ఉంటే ఇలాంటి వాల్టిలిటీ ఇలాంటి క్రాష్ వచ్చినా సరే మార్కెట్లో వీ క్యాన్ క్రియేట్ వెల్త్. వెరీ ట్రూ మ్యామ్. అండ్ లాస్ట్ టైం ఒకసారి మీరు చెప్పారు FIIs వెళ్తున్నా సరే డొమెస్టిక్ వాళ్ళు ఒక 25 crores ఉండడం వల్ల. అవునండి, 26,000 crores మనకి SIP ద్వారా మార్కెట్లోకి అమౌంట్ ఎవ్రీ మంత్ ఫ్లో అవుతుంది కాబట్టి సో వీ కుడ్ ఏబుల్ టు హోల్డ్ ఇట్. ఎన్ని నెగిటివ్గా ఉన్నా మన మార్కెట్స్ ఇంత రెసిలియంట్గా ఉన్నాయి, ఇంత గట్టిగా నిలబడ్డాయి అంటే బికాస్ ఆఫ్ ద డొమెస్టిక్గా మనం కొంచెం చాలా స్ట్రాంగ్గా ఫ్లోస్ అనేవి వస్తున్నాయి. IPOs ద్వారా చాలా మనీ మార్కెట్లోకి స్టాక్ మార్కెట్లోకి వస్తుంది. అలానే మనకి ఈ SIPs ద్వారా కూడా మార్కెట్లోకి ఈ ఇన్ఫ్లోస్ ఈక్విటీలోకి రాబట్టే మనం ఇంకా ఇంత స్ట్రాంగ్గా ఉన్నామండి. డెఫినెట్లీ మ్యామ్. ఇట్స్ టైమ్ ఫర్ న్యూ ఇన్వెస్టర్స్ అని కూడా చెప్పొచ్చు అంటే. డెఫినెట్లీ అండి. సో ఇక్కడ మనం కొన్ని స్టాక్స్ కూడా నెక్స్ట్ వీడియోలో మనము కొన్ని చెప్పొచ్చు. సో దట్ దే క్యాన్ అండర్స్టాండ్ ఇలాంటి కొత్తగా వచ్చేవాళ్ళు మార్కెట్లోకి ఎంటర్ అవుతున్న వాళ్ళు ఈ బడ్జెట్ టైంలో ఎలాంటి స్టాక్స్ తీసుకోవాలో. డెఫినెట్లీ విల్ డూ సంథింగ్. వండర్ఫుల్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.